సార్ నమస్తే సార్. సో ఇప్పుడు సోషల్ మీడియాలో చిరంజీవి గారి మీద కొన్ని ట్రోలింగ్స్ జరుగుతున్నాయి. ఎట్లా అంటే ఆయన ఏ సినిమా ఈవెంట్కి వెళ్ళినా కూడా సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయని, అసలు ఆయన ఏం మాట్లాడుతున్నా అర్థం కాదని. సో ఇట్లాంటి వాటికి మీ అభిప్రాయం ఏంటి? అసలు సినిమా ఆయన లేదుగా, డైరెక్షన్ ఆయన కాదుగా. ఆయన ఈవేంట్కి పోతాడు, పిలిచినప్పుడు పెద్ద మనిషిగా గౌరవంగా పిలుస్తారు, పోతారు. అది సినిమా తీసిన వాళ్ళు ఆడిన వాళ్ళు చూసుకోవాలా. ఈ ట్రోల్ చేసే వాళ్ళకి ఏం పని, ఎదవలకి. అది అంటే ఇప్పుడు ఆయన ఫ్యామిలీ విషయంలో కూడా ఒక మనమడగలనే విధంగా అది దాన్ని కూడా వక్రీకరిస్తున్నారు. ఆడవాళ్ళు వారసులు కాదా ఇట్లా కొంతమంది ఆడవాళ్ళు వారసులు ఎట్ట అవుతారండి? ఇంటి పేరు మారిద్ది. పెళ్లి మన అమ్మాయిని పెంచి పెళ్లి చేసి పెద్దగానే వాళ్ళకి ఇస్తాం, మీలాంటి వాళ్ళకి ఇస్తాం. వాళ్ళ ఇంటి పేరు మారిద్ది. వారసులు కావాలనుకునేది చరిత్రలో ఉంటుంది. ఆ ట్రోల్ చేసిన వాళ్ళు వాళ్ళ అమ్మని వాళ్ళ నాన్న అడగమని చెప్తారు. ఆ ట్రోల్ చేసిన వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళ అమ్మని వాళ్ళ నాన్న అడిగితే చెప్తారు, అయ్యా మనకు వారసులు కావాలా వద్దా అని అడగమని చెప్తారు. అది వాళ్ళు చదువుతారు, పెద్దోళ్ళు చదువుతారు. బ్రహ్మానందం గురించి కూడా కొన్ని మాటలు మాట్లాడడం జరిగింది. ఎట్లా అంటే ఆయన ఏదో అనడానికి పోతే అది ఇంకో ఏదో వచ్చిందని దాన్ని కూడా కొంతమంది వక్రీకరిస్తున్నారు. ఈ ట్రోల్ చేసే వాళ్ళకి పని పాట ఉండేదండి, ఏదో చేస్తుంటారు సోషల్ మీడియాలో. అంత దాంట్లోకి చేయలేదు. వారసుడు అయితే కంపల్సరీ. వారసుడు ఇప్పుడు నేనే ఉన్నా, నాకు వారసుడు ఉండాలి, నా ఇంటి పేరు నిలబెట్టాలిగా. ఇప్పుడు నా ఇంటి మగపిల్లలు లేరు, నా ఇంటి పేరు మారిపోద్ది. మా ఇంటి పేరు అంతతో కథం అయిపోద్ది. ఆ వారసుడు ఉంటే ఆ ఇంటి పేరు అట్లా ఉంటుందిగా. ఇంటి పేరు ఎవరు పోరుదని ఉండరు. అది అంటే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా అంటే ఆయన ఏం మాట్లాడుతున్నాడు, వయసు అయిపోయింది. సో ఈ విధంగా కూడా వయసు ఎందుకు అయిపోద్దండి? ఇప్పుడు మా టాకింగ్ పని ఉండబట్టిగా మాట్లాడుతుంది. 64,000 65,000 ఉన్నాయి ఆయనకి. మాట్లాడుతున్నాడు పెద్ద గౌరవంగా, పెద్ద మనుషులాగా వచ్చి పిలిచారు. పిలిచినప్పుడు పెద్ద సినిమాలో పెద్ద ఇండస్ట్రీలో నెంబర్ 1గా, ఇండస్ట్రీలో నెంబర్ 1. ఆయన పిలవకుండా ఏది జరగదుగా. పిలుస్తారు. పోయినప్పుడు ఫ్లాప్ అయ్యేది అది వాళ్ళ చేతుల్లో ఉండదు. అది ఆయన పోయినంత ఫ్లాప్ అయింది, ఆయన ఉన్నంత అవన్నీ కరెక్ట్ కాదు. అంటే ఈ విధంగా ఉన్నదాన్ని చెడుగా వక్రీకరించి ఈ విధంగా చెడుగా అంటే వాళ్ళకి పని పట్ల. ఇప్పుడు యాంటీగా ఉన్నారు, ఆ యాంటీ వాళ్ళు ఏం చేస్తారు, ఇట్లా ట్రోల్ చేస్తుంటారు. అది అంత తప్పితే ఏం లేదు. అది ఓకే. అంటే ఇప్పుడు చిరంజీవి గారి గురించి ఇట్లా నెగిటివ్గా మాట్లాడే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? వాళ్ళకి యాదవులు బుద్ధి లేదని చెబుతున్నా. అది